దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. కల్తీ నెయ్యి ఘటనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరుపుతోన్న సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో విచారణలో ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల జరిగిన విచారణలో తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు ప్రసాద కల్తీ అంశం పైన విచారణ జరగబోతోంది. 3:30 గంటలకి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం ఈ లడ్డు ప్రసాద కల్తీ అంశం పైన వైవి సుబ్బారెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు ఆధ్యాత్మికవేత్తలు, మీడియా ప్రముఖులు వేసిన పిటిషన్ల పైన విచారణ జరపబోతున్నారు. అలాగే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఈ లడ్డు ప్రసాద కల్తీ అంశంపైన సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయాలి, అలాగే గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, రాజకీయ నాయకులు ఎవరు ఈ అంశంపై మాట్లాడకుండా ఉండేందుకు, అలాగే తిరుమలని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చెప్పి ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సో ఆ పిటిషన్ కూడా ట్యాగ్ చేస్తూ విచారణ జరుగుతుందా లేదా గత సోమవారం జరిగిన 4 పిటిషన్లపైన విచారణే కొనసాగుతుందా అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. అలాగే ప్రధానంగా ఈ రోజు ముఖ్యంగా ఈ తిరుమల లడ్డు ప్రసాద కల్తీ అంశం పైన కేంద్రం వైఖరి ఏంటి, ఈ ప్రసాద కల్తీ అంశం పైన ఎవరు విచారణ జరపాలి, ఎవరు దర్యాప్తు జరపాలి అనే దానికి సంబంధించి కేంద్రం వైఖరిని సుప్రీంకోర్టుకు తెలుపబోతున్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ప్రధానంగా గత విచారణ సందర్భంగా ఈ ముఖ్యంగా లడ్డు ప్రసాద కల్తీ అంశం పైన కల్తీ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసిందా లేదా అన్నది ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించాలా లేక ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ అంశం పైన అని చెప్పి సొలిసిటర్ జనరల్ సలహాను జస్టిస్ బిఆర్ గవాయ్ కోరడం జరిగింది. సో ఇప్పుడు కేంద్రం ఈ లడ్డు కల్తీ విచారణ అంశం పైన ఎవరు విచారణ జరపాలి అన్న అంశానికి సంబంధించి తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలుపబోతోంది. ఇందులో భాగంగా సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించవచ్చని చెప్తుందా లేక సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ కోర్ట్ మానిటర్డ్ సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలని చెప్తుందా లేక సిబిఐకి ఇవ్వాలని చెప్తుందా లేక ఏం చెప్పబోతోంది అన్నది ఇప్పుడు స్పష్టత రాబోతోంది. ఇప్పటివరకు ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఈ తిరుపతి లడ్డు ప్రసాద కల్తీ అంశం కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన స్పందించడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ జరగాలి, దోషులను శిక్షించాలని చెప్పి వాళ్ళు మాట్లాడారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా దీనిపైన ముఖ్యంగా వివరణ కోరడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి అలాగే హెల్త్ మినిస్ట్రీ తరఫు నుంచి వివరణ కోరారు, కానీ ఎటువంటి చర్యలు లేవు. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏ రకమైన దర్యాప్తు జరగాలి అని చెప్తుందో దాని ఆధారంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే పిటిషనర్లు మాత్రం కోర్ట్ మానిటర్డ్ ఎంక్వైరీ కోరుతున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ లేదా సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో ముఖ్యంగా నిపుణుల పర్యవేక్షణలో కల్తీ నెయ్యి వచ్చిందా, కల్తీ నెయ్యితో ముఖ్యంగా ప్రసాదం తయారైందా, అది ముఖ్యంగా భక్తుల వరకు వెళ్ళిందా, సో ఇటువంటి అంశాలపైన నిపుణుల కమిటీతో ఎంక్వైరీ కోరుతున్న పరిస్థితి. కాబట్టి ఎందుకంటే రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో సిబిఐ ఎంక్వైరీ అన్నా కూడా పిటిషనర్లు వ్యతిరేకించే అవకాశం ఉంది. సో వ్యతిరేకిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు వాదనల సందర్భంగా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ పిటిషనర్లు మాత్రం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జ్ పర్యవేక్షణలో ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి లడ్డు కల్తీ అయిపోయింది అని చెప్పి సిట్ ఏర్పడక ముందు అలాగే అసలు ఆధారాలు లేకుండా ముందుగానే సెప్టెంబర్ 18న ఆయన ప్రజల్లో ముఖ్యంగా మాట్లాడడం, లడ్డు కల్తీ అయింది, కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది అని చెప్పి మాట్లాడడంతో సో ఆ అంశంతో ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో ముఖ్యమంత్రి ఒకసారి కల్తీ అయిందని చెప్పిన తర్వాత నెక్స్ట్ సిట్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏ విధంగా పారదర్శకమైన నివేదిక ఇస్తుంది, ప్రభావితం అవుతారు కదా సీఎం వ్యాఖ్యలతో అని చెప్పి సిట్ ఇన్వెస్టిగేషన్ పైన వారికి నమ్మకం లేదని చెప్తున్నారు. సో చూడాలి కోర్టు ఎటువంటి ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తుంది, ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది అనేది సాయంత్రం 4 గంటలకల్లా కూడా స్పష్టత రాబోతోంది. అయితే గోపి, మొన్న జరిగిన సుప్రీంకోర్టు విచారణలో కొంత ప్రభుత్వం పైన సీరియస్ అవ్వటం, ప్రశ్నలు వేయటం కూడా జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి వివరణ లేదంటే ఎటువంటి వాదన వినిపించే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం తరపున?
ఎస్, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి అలాగే ఇటు టీటీడీ తరపున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించబోతున్నారు. సో టీటీడీకి సప్లై అయిన నెయ్యి అనేది ముఖ్యంగా జూలై 4 అలాగే జూలై 6, 12 తేదీల్లో వచ్చిన ట్యాంకర్స్లో కల్తీ నెయ్యిని గుర్తించాం. ఆ శాంపిల్స్ని ఎన్డీడీబీకి పంపించాం. సో అందులో వివిధ పశువుల కొవ్వులు కూడా ఉన్నట్లుగా, ముఖ్యంగా ఎస్ వాల్యూ తగ్గినట్లుగా కూడా రిపోర్ట్స్ వచ్చాయి అన్న అంశాలని గత వాదనల సందర్భంగా ఇటు సిద్ధార్థ్ లూత్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కంప్లైంట్ కూడా సెప్టెంబర్ 25వ తేదీన ఫైల్ అవ్వడం జరిగింది. సో దర్యాప్తు జరుపుతుందని చెప్పి ముకుల్ రోహత్గి గత విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. రాజకీయ కోణంలోనే ఈ పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో సో భక్తుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన కోర్టులో హీరింగ్ ప్రారంభమైన తర్వాత మొన్న సోమవారం కోర్టు ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం సలహా కోరిన తర్వాత అక్కడ సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది నిలిపివేయడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల తర్వాత దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తే ఆ రకమైన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి దర్యాప్తును కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అది సిట్ కొనసాగిస్తూనే సిట్ పైన ఒకవేళ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ ఉండాలి అనుకుంటే కనుక దానికి కూడా ప్రభుత్వం అంగీకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పారదర్శకమైన ఎంక్వైరీనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతుంది. కాబట్టి కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ అయితే వాళ్ళకు కూడా అభ్యంతరం లేదన్నట్లుగానే తెలుస్తుంది. లేదన్నట్లయితే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి పిటిషనర్లు కూడా పారదర్శకమైన ఇటు ఎంక్వైరీ కోరుతున్నారు. కాబట్టి దీన్ని అత్యున్నత స్థాయి ముఖ్యంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఉన్న సిబిఐకి ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర పరిధిలో ఉన్న ఆలయం టీటీడీ పరిధిలో ఉన్న ఆలయం కాబట్టి సో ఈ అంశంలో కేంద్రం సిబిఐ అలాగే స్వతంత్ర దర్యాప్తు వరకు కేంద్రం ప్రభుత్వం వెళ్తుందా, కేంద్రం ఏం చెప్పబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సిట్ ఎంక్వైరీ చేస్తూ దానిపైన కోర్టు మానిటర్డ్ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి కేంద్ర ప్రభుత్వం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈరోజు కోర్టుకు ఏం విన్నవిస్తారు, ఎటువంటి ఎంక్వైరీకి వారు సంసిద్ధత వ్యక్తం చేస్తారు, దానికి అనుగుణంగా కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఇటు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు కూడా ఒకవేళ కోర్టు దృష్టికి పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఎవరైనా తీసుకెళ్తే కనుక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేయొచ్చు. సుప్రీంకోర్టు అన్ని విషయాల్లోనూ ముఖ్యంగా ఈ విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలన్నట్లుగా కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. కాబట్టి సో ఆ అంశాలను కూడా ఒకవేళ కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు వాటిపై ఆ అంశాలపైన కూడా వాదనలు వినే అవకాశం కనిపిస్తోంది. సో వైవి సుబ్బారెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామి తరపు న్యాయవాదులు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ సలహా అయితే ఇస్తుందో ఎవరు ఈ ఎంక్వైరీ చేయాలని చెప్తారో దానికి అంగీకరిస్తారా లేదా అనేది కూడా వాదనల సందర్భంగా మనకు స్పష్టత రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి. లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించి సుప్రీంకోర్టులో మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇటు అన్ని వర్గాల్లో కూడా కాస్త ఉత్కంఠత అనేది నెలకొనుంది. కోర్టు ఎటువంటి తీర్పును వెలువరుస్తుంది, సిట్ తన దర్యాప్తును కొనసాగించవచ్చా లేదా అన్నది ఇవాళ తేలిపోయే పరిస్థితి. దీంతో టీటీడీలో కూడా కాస్త ఉత్కంఠత నెలకొంది. మనం చూసాము 3 రోజుల పాటు సిట్ తన దర్యాప్తును కొనసాగించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వులతో సిట్ అర్ధాంతరంగా సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలలో వెల్లడించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అంటే ప్రధానంగా కల్తీ నెయ్యికి సంబంధించి ఏఆర్ డైరీ దాని వ్యవహారాలు కావచ్చు, ఇటు కల్తీ నెయ్యికి సంబంధించి ఎటువంటి తీర్పు వెలువడబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టు ఈ వ్యవహారం మీద కొంత డైరెక్షన్ ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.